ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్ళి 3 రోజులు అవుతుంది. 3వ రోజు నిరవధిక సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించింది. చర్చలు జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని కారణంగా హామీలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ 2.5 ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు విన్నపాలు చేస్తూ వచ్చారు. వినతి పత్రాలు సమర్పిస్తూ వచ్చారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపట్టారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదు. ఎలాంటి చలనం లేని ప్రభుత్వంలాగా వ్యవహరిస్తూ వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత సమ్మె నోటీస్ మీద ఆధారపడి ఏప్రిల్ 21వ తారీఖున చర్చలకు ఆహ్వానించారు. మొదటి దఫాలో ఆ రోజు చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో ఒక రకంగా చెప్పాలంటే చర్చలు ఫెయిల్యూర్ అయినాయి. ఆ చర్చలు విఫలమైనాయి. ఆ చర్చల్లో ఏ ఒక్క సానుకూల నిర్ణయం కూడా కార్మికులకు అనుకూలంగా తీసుకోలేదు. ఆ చర్చలు విఫలం కావడానికి ప్రాథమిక కారణం ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ విధానం వల్లే ఆ చర్చలు ఫెయిల్యూర్ అయినాయని చెప్పి మేము భావిస్తున్నాం. దాని పర్యవసానంగా సమ్మె 2వ రోజునే దాదాపు 3 ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. అందులో శంకర్ గౌడ్ అనే వ్యక్తి వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకి చెందినటువంటి వ్యక్తి నిన్న చనిపోవడం జరిగింది. భద్రాచలం డిపోకి చెందినటువంటి ఒక డ్రైవరు, నగరంలో సంబంధించిన ఒక డ్రైవరు, ఇవాళ భూపాలపల్లి డిపోకి చెందినటువంటి మరొక కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాళ్ళు ఇవాళ జీవన్మరణ పోరాటంలో వాళ్ళు అక్కడ ఉన్నారు అనేటువంటిది మనం గమనించాలి. ఈ పరిణామాలకి పూర్తి బాధ్యత ప్రభుత్వము, సంబంధిత ఆర్టీసీ కార్పొరేషన్ ఇదే బాధ్యత, ఆర్టీసీ యాజమాన్యానిదే బాధ్యత అనేది ఐఎఫ్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు ఏ డిమాండ్ల ప్రాతిపదికగా సమ్మెలోకి వెళ్ళారు. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు వాళ్ళు కొత్తగా పెట్టిన డిమాండ్లు కాదు, అదనంగా పెట్టిన డిమాండ్లు కూడా కాదు. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు అవి నెరవేరకపోగా, వాటిని అమలు చేయకపోగా అవి అబయాన్స్లో పెట్టి ఉండటం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సందర్భంలో వాళ్ళు హామీలు ఇచ్చారు. అవన్నీ మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ కూడా 2.5 ఏళ్లుగా ఆర్టీసీని కానీ, ఆర్టీసీ సంస్థని కానీ, ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులను కానీ కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదు. వాళ్ళ సమస్యల్ని పరిశీలించలేదు, పరిష్కారానికి పూనుకోలేదు. దాని పర్యవసానంగానే 2.5 ఏళ్లుగా ప్రయత్నం చేసి చివరికి విధిలేని పరిస్థితుల్లో అనివార్యంగా వాళ్ళు సమ్మెలోకి లాగబడ్డారు. సమ్మెలోకి వెళ్ళినటువంటి ఆర్టీసీ కార్మికులు 32 రకాల డిమాండ్లు పెట్టారు. 32 రకాల డిమాండ్లలో ప్రధానంగా 3 రకాల డిమాండ్లు అత్యంత కీలకమైన డిమాండ్లు. అవి మొత్తం ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు, ఆర్టీసీ సంస్థ రక్షణ అనేటువంటిదే ఆ 3 డిమాండ్లలో ఇమిడి ఉందనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఏంటి ఆ 3 డిమాండ్లు? ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఒక డిమాండు. 2వ డిమాండు ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అపాయింటెడ్ డేట్ని ప్రకటించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అంతేకాదు వాళ్ళ వేతన సవరణ ఏదైతే ఉందో ఆ వేతనాల విషయానికి సంబంధించింది మరొక డిమాండ్ ఉంది. ఈ 3 డిమాండ్లు కూడా కార్మికులు కొత్తగా పెట్టినటువంటి డిమాండ్లు కాదు. గత ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్ గారి ఆమోదానికి పంపారు. గవర్నర్ కూడా ఆమోదించారు. ఆల్రెడీ అది ఆమోదించబడింది.
అది లాంఛనప్రాయంగా ప్రకటిస్తే అయిపోతుంది. కానీ ఆ ప్రకటన ఇవ్వడానికి కాంగ్రెస్ ఇవాళ ముందుకు రావట్లేదు. అందుకనే ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయి రెడీగా ఉంది. అది ఇమ్మీడియట్గా ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అని ప్రభుత్వం చెప్పిన సందర్భంగానే ఎన్నికల సమయంలో 2 PRCలు ఆర్టీసీ ఉద్యోగులకు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఆ 2 PRCల్లో 2021 PRC ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకి జీతభత్యాలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. అంతేకాదు వాళ్ళకు వర్తించేటువంటి సర్వీస్ కండిషన్లు, సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి వర్తింపజేసి అమలు చేస్తామని చెప్పారు. అవి ఇంతవరకు నెరవేరలేదు. అందువల్ల కార్మికులు కోరేది మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మాకు అపాయింటెడ్ డేట్ని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడోది, వేతనాలకు సంబంధించింది 2015 నుంచి 2016 నుంచి వేతన సవరణ లేదు. వాళ్ళకి PRC ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో 43 పిక్మెంట్ ఇచ్చి చేతులు నిలుపుకున్నారు. దానివల్ల లాభానికంటే నష్టమే ఎక్కువ జరిగింది ఆర్టీసీ కార్మికులకి. అందుకని ఇవాళ మేము చెప్పేది, ఆర్టీసీ సంస్థని ప్రైవేటీకరించడానికి అనేక ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేసినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దొడ్డిదారి గుండా ఈ ప్రైవేటీకరణకి చర్యలు చేపట్టింది. అందులో భాగమే ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇవాళ ప్రవేశపెట్టడం. ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇవాళ నేరుగా వీళ్ళేమైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? కాదు, ప్రైవేటు సంస్థల ద్వారా వాటిని కొనుగోలు చేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పగిస్తున్నారు. ఇవాళ మొత్తం బస్ డిపోలని, బస్ స్టాండ్లని మొత్తం కూడా ఎలక్ట్రికల్ బస్ యాజమాన్యాలకి అప్పగించేస్తున్నారు. వాళ్ళే డ్రైవర్లు, వాళ్ళే కండక్టర్లు, వాళ్ళే సూపర్వైజర్లు, వాళ్ళే మేనేజర్లుగా ఉంటూ మొత్తం డిపోలని, బస్ స్టాండ్లని వాళ్ళు ఆక్రమిస్తున్నారు. ఇది మొత్తం కూడా ప్రైవేటీకరణలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్రాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే తక్షణమే ఆర్టీసీ సంస్థ ప్రైవేటీకరణ నిలిపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని మాట్లాడుతున్నారు. నష్టాల్లో లేదు. ప్రభుత్వం సక్రమంగా ఆర్టీసీ సంస్థకి సహకరిస్తామంటే అర్థం, ఇవాళ ఆర్టీసీ సంస్థ మీద పడుతున్నప్పుడు అదనపారం ఏదైతుందో, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఆర్టీసీ సంస్థ ద్వారా అమలు చేస్తున్నారో ఆ ప్రభుత్వ పథకాలకి ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తే తప్పనిసరిగా ఆర్టీసీ సంస్థ లాభాల్లో ఉంటుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ విచ్చలవిడిగా ప్రైవేటు బస్సులు, విచ్చలవిడిగా ఇవాళ ప్రైవేటు ప్రయాణ వాహనాల్ని అనుమతిస్తూ ఇవాళ ఆర్టీసీకి తీవ్రమైనటువంటి నష్టం వచ్చే రీతిలో ప్రభుత్వ విధానమే దోహదపడుతుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఇవాళ ఏవైతే ప్రభుత్వ పథకం ద్వారా ఇవాళ ఉచితంగా స్త్రీలకి బస్సు ప్రయాణాన్ని కల్పించారు, దానికి ప్రభుత్వం ఇస్తామన్న డబ్బు ఏదైతుందో ఆ డబ్బు ఇంతవరకు ఇవ్వలేదు. సుమారు 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవాళ రావాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ వాళ్ళు ఉచితంగా మహిళలకి బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. దాని తాలూకు డబ్బు వాళ్ళు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఈ రకంగా మనం గమనిస్తే దాదాపు విద్యార్థులకి, వికలాంగులకి, వృద్ధులకు ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ కూడా ఇవాళ ఆర్టీసీ సంస్థ మీద భారం పడుతుంది. ఆ భారాన్ని మేము భరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ స్థితి ప్రభుత్వం వైపు నుంచి లేదు. ఫలితంగా ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందనేది మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్నటువంటి సుమారు 47,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ నిరవధిక సమ్మెలో ఉన్నారు. ఆ సమ్మె వల్ల మొత్తం రాష్ట్ర ప్రజలకి తీవ్రమైనటువంటి అసౌకర్యం పెరిగింది. మొత్తం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఆర్టీసీ అందించే సేవలకు విఘాతం కలగకుండా ఉండాలంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకత్వాన్ని చర్చలకి ఆహ్వానించాలి. ఇవాళ చర్చలకి పిలిచారు, కానీ ఆ చర్చల్లో కార్మికులు పెట్టిన డిమాండ్లకు అనుకూలంగా ఇవాళ తగిన నిర్ణయాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల రానున్న కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు చేసేటువంటి ఈ మహా సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకి
ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు ఉంటుంది, సహకారం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మేము వాళ్ళకి అండగా ఉన్నాము, సహకారాన్ని అందిస్తున్నాము, ఆ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నాము. ఇక రెండోది, ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసము ఇవాళ ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, నిర్లక్ష్యంగా ఉంటుందని చెప్పి మనస్తాపానికి గురై అనేక చోట్ల ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఇది సరైనది కాదు. కార్మికులారా, మీరు ఆత్మహత్యలు చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు. మీకు తగిన ఫలితాలు రావు. మీకు తగిన ఫలితాలు రావాలి, మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం రావాలంటే, మీకు న్యాయం జరగాలంటే, మీరు లేవనెత్తిన డిమాండ్లు పరిష్కారం కావాలంటే మీరు ఉద్యమాల్లో నిలబడాలా, కొట్లాడాలా, పోరాడి సాధించుకోవాలి తప్ప మనం ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా సమస్యకి పరిష్కారం ఉండదు. అది అంతిమంగా ప్రభుత్వానికి ఉపయోగపడుద్ది. మన ఉద్యమం బలహీనపడుతుంది, మన పోరాట పటిమ సన్నగిలుతుంది, మన మధ్య ఐక్యత కూడా దెబ్బతింటుంది. కనుక ఆత్మహత్యలకి మనము పూనుకోవద్దు. అందువల్లే ఐఎఫ్టియు ఆత్మహత్యలు వద్దు, పోరాటం ముద్దు అని చెప్పి మేము నినాదం ఇస్తున్నాం. కార్మికులారా, మనకు ఆత్మహత్యలు మనకొద్దు, మనకు పోరాటమే ముద్దుండాలి, పోరాటమే మనకు కావాలి. ఆ పోరాటంలో మనందరం ఐక్యంగా సంఘటితంగా ఉందాం, మన న్యాయమైన డిమాండ్లని పరిష్కరించుకుందాం. ఆ వైపుగా మీరు చేసేటువంటి ఈ సమ్మెలో మా సంపూర్ణ సహకారం, మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఐఎఫ్టియుగా మేము తెలియజేస్తున్నాం.